గొప్పవాడి నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నా నా కూతుర్ని మర్చిపోవని ఒక్క మాట మీరు చెప్పుంటే మళ్ళీ జన్మలో మీకు అనిపించేవాడు కదా సార్. ఏంటయ్య నువ్వు చెప్పేది? మీ కూతుర్ని ప్రేమిస్తున్నానని నన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నారు కదా. నేను నిన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నానా? చూడు రిషి, నువ్వు పరిచయం కాకముందు నా కూతురికి ఏదైనా కొనివ్వడమే నాకు తెలుసు. నువ్వు పరిచయం అయ్యాకే ప్రేమను పంచడం తెలిసింది. పిచ్చోడా, ప్రేమంటే ఏంటో తెలియని నా కూతురికి ప్రేమించడం మాత్రమే తెలిసినోడు భర్తగా వచ్చాడని తెలిసి ఎంత సంతోషించానో తెలుసా? కావాలంటే మీ అన్నయ్యని అడుగు. అవునరా, మీ పెళ్లికి మా బాస్ ఎప్పుడో ఒప్పుకున్నారు. ఏం జరిగిందో తెలియకుండా ఏదేదో మాట్లాడేశాను. సారీ సార్. ఇంకా సారేంటయ్యా, నన్ను మామయ్య అని పిలువు. నువ్వు అక్కడ ఉండి నేనిక్కడ ఉంటే, నేనిక్కడ ఉండి నువ్వు అక్కడ ఉంటే ఎంత కష్టం కదా. అది కాదు నాన్న, ఆ, సంధ్య విషయం అమ్మకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా. దానికి సీరియస్ గా ఆకాశంలో చూడడం దేనికి? మెట్లు దిగి కిందకెళ్ళి కిచెన్ లో అమ్మ ఉంటుంది, చెప్పే. అమ్మో, హైదరాబాద్కి వెళ్ళి చదువుకోకుండా ప్రేమించడానికి తెలిసిందనుకో ఓ. చంపేస్తది. ఐడియా ఏంటిది? మా ఇద్దరు విషయం నీకు సడన్ గా తెలిసినట్టు ఇలా అమ్మతో చెప్పాను. అమ్మో, ఆ ఒక్కటి మాత్రం నన్ను అడుగుకో. నాన్న ప్లీజ్ నాన్న, చెప్పినానా. చూడు మై సన్, వాటర్ తో నిండిన కుండలాగా ప్రేమ ప్రాబ్లమ్స్ తో నిండి ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే నిజమైన ప్రేమ అవుతుంది. నువ్వు నిజమైన ప్రేమ కూడా అయితే అమ్మని ఒప్పించుకో. అయినా నీ ప్రాబ్లం నీ ప్రేమ నువ్వు సాల్వ్ చేసుకో. ఎవరమ్మా నువ్వు? నువ్వెవరు? ఆ, ఈ హౌస్ కి ఓనర్ ని. గెటప్ చూసి సేల్స్ మ్యాన్ అనుకున్నా. సేల్స్ మన్. నన్ను క్షమించండి మావయ్య. మావయ్య? అవును మావయ్య, ఆశీర్వదించండి. హ? ఒరే, ఆ అమ్మాయిని డాడ్ గా ఇంటికి తెచ్చాయంట్రా? నీ లైఫ్ నీ ప్రాబ్లం అన్నావు, తెచ్చాను. ఈ విషయం అమ్మకు తెలిస్తే? అదే అర్థం కావట్లేదు నాన్న. ఓ పని చేయి, ఆ. రిషి ఫ్రెండ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయని 10 రోజులు ఇక్కడ ఉంటుందని మేనేజ్ చేయి. నీ ప్రేమ నీ ప్రాబ్లమ్స్ నా, నువ్వు నా, సాల్వ్ నా, చేసుకో. నా, నా, నన్ను please, మాత్రం ఇన్వాల్వ్ నా, చేసుకో. నా, 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 I'm sorry. నా, 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 No, please, I'm అడగకు. Sorry. యాండి నాకేం తెలియదు. రిషి ఫ్రెండ్ టండి, ఏదో యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయట. పాపం ఆడపిల్ల 10 రోజులు ఎక్కడో ఉంటారంటే నేనే మన ఇంట్లో ఉండమని చెప్పాను. నాకు ముందే తెలుసు. నేను చెప్పలేదు, మీకెలా తెలుసు? ఇప్పుడు నువ్వు చెప్పావు కదా. నేనెప్పుడు నమస్తే. నమస్తే అండి. జ్యూసులో జిన్ను కలిపితే భలే ఉందరా. హలో, ఏంట్రా? నీకు కూడా లవ్ మెసేజ్ లేంట్రా? సచ్చినోడు మళ్ళీ బతికేట వచ్చాడు. మెసేజ్ ఏంటో చెప్పరా. అబ్బా, బంగారం. ఎవరైనా అరే మనం డీటెయిల్స్ కనుక బేసిస్ ఎలా ఉన్నారు, పరిగెత్తరా. ఏం పరిగెత్తున్నాడు వీడు? అరే వాడు వాడేనా? అరే పట్టుకోవాలి తెలుసు కదా. అరే, అడ్డం కొట్టాడు. బయట చెప్పు. సీరియస్ ఫేస్ చేసుకో. వాడు నేరుగా పరిగెత్తున్నాడు. నేను మీకు భయపడి పారిపోలేదురా. అక్కడ జనాలకు డిస్టర్బెన్స్ ఉంది కానీ పరిగెత్తా. అయినా మీ ఎమోషన్ చూస్తుంటే నన్ను ఏదో చంపేసేలాగా ఉన్నారా. చంపేసుకుందా గానీ మీకు నాకు సంబంధం ఏంట్రా? అసలు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారా? క్లారిటీ ఇవ్వండి రా. క్లారిటీ మాకు కావాలరా. నేను యాక్సిడెంట్ చేసి చంపించాం కదా. యాక్సిడెంట్ చేయించింది మీరా? అసలు నన్ను చంపేందుకు గొడవలు మన మధ్య ఉన్నారా? అవురా, పబ్ రోడ్ కాడ జరిగింది మర్చిపోయినావురా. అరే అదని అడుగుతుండే ఎవరినో కొని పంపిరా బాయ్. సరే అన్నా, ఎవరు లేరంట. ఈయనబ్బా ఎక్కడ సచ్చారు అందరూ? అరే అన్నా, ఇవాళ వీకెండ్ కదా, ఈ రాత్రి ఎవరు దొరకరు. రేయ్, లపాకి కోసం చూస్తుంటే లాలీపాప్ దొరికిందేంట్రా? అవునా, ఆ వచ్చేది ఎట్లుండేదేమో గానీ ఇది మాత్రం మస్తుందనా. మస్తుందా? అవునా? రేయ్, ఆగు ఆగు ఆగు, కత్తిలాగా ఉన్నావే. దా బండి ఎక్కు. ప్లీజ్, నేను మీరు అనుకున్నట్టు కాదు. ఏ దావే వదలండి. దా. ఏదో వాడుతున్నావు మరి, ఆడు. పవర్ఫుల్ ఉంది, వస్తా. వచ్చేసా. అరే దొరికిపోయావు.
ఇప్పుడు ఎక్కడ వెళ్తావు డార్లింగ్? వద్దు. హే, తప్పు చేస్తున్నావు. రేయ్, మర్యాదగా చెప్తున్నా, పని అయ్యాక దాన్ని వదిలేస్తాను. నువ్వు వెళ్ళు. ఏడాడు క్షణంలో మాయమైపోయాడు. ఎట్టిరాడు చూస్తారండి. నా బామ్మర్తిని చంపినోడు రొమ్ము విరుచుకొని రోడ్ల మీద తిరుగుతుంటే వాణ్ణి చంపామన్న భ్రమలో తిరుగుతున్నారు. చెత్త నా కొడకల్లారా, సిగ్గులేదురా? మన ఆచార్యం చంపినోడు ఇదేనా? రేయ్, నరకండ్రా కొడుకుని. అన్నా 1 minute నేను మీతో మాట్లాడాలన్నా, ఆ తర్వాత మీ ఇష్టం. రేయ్, వదలండ్రా. అన్నా మీ బామ్మడిది నేను కావాలని చంపలేదన్నా. అతనేదో తాగేసి నా ఫ్రెండ్ని రేపు చేయబోతుంటే అడ్డుపడ్డానంతే. ఆ గొడవలో మీ బామ్మడి చనిపోయిన విషయం కూడా మీ వాళ్ళు చెప్తే కానీ నాకు తెలియదు. అలా జరుగుతుంది అనుకోలేదన్నా. దయచేసి అర్థం చేసుకుని క్షమించండి అన్నా. రేయ్ రేయ్ రేయ్, నీకెంత ధైర్యం ఉంటే నా బామ్మర్దినే చంపి నా ఇంటికి వచ్చి నన్ను క్షమించమని అడుగుతావురా? ధైర్యం కదన్నా, భయం. బ్రతకాలన్న ఆశ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అన్న నేను కత్తి పట్టుకున్న స్టేట్ రోడీని కాదు, కాల్ ఎగరేసుకుని తిరగడానికి స్ట్రీట్ రోడీని కూడా కాదన్న. నేను ఒక మామూలు కాలేజ్ స్టూడెంట్ అన్నా. అన్నా నేను చేసిన తప్పుకు నన్ను ఆల్రెడీ చంపేశారన్న. ఏదో నా అదృష్టం బాగుండి నేను బయటపడ్డాను. రేయ్, అది నీ అదృష్టం కాదురా, ఈ చెత్త నా కొడుకుల చేతగానితనం. ఏదేమైనా అది నా అదృష్టమే కదన్నా. రేయ్, ఏంట్రా అదృష్టం అదృష్టం అంటావు? నిజంగా నువ్వు అదృష్టవంతుడివైతే ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకో చూద్దాం. నేను తప్పించుకోవడానికి రాలేదన్నా, నా తప్పును ఒప్పుకోవడానికి వచ్చాను. రేయ్, నువ్వు బలుపుతో మాట్లాడుతున్నావో భయంతో మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు, కానీ చాలా కన్విన్సింగ్ గా మాట్లాడుతున్నావురా. కన్విన్సింగ్ గానా? ఆడు భయంతో మాట్లాడలేదన్నా, బలుపుతో మాట్లాడుతున్నాడు. నువ్వు మాత్రం కన్విన్స్ అవ్వకు, నరికేయండి. ఎలా మైఖేల్? తలదించుకున్న వాడి తల ఎలా నరకను? తలకాయ ఎత్తుమోనా? రాయ్, నువ్వు అదృష్టవంతుడివి కదా, నీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నా. ఈ ప్రపంచంలో ఎక్కడికైనా పారిపో, పారిపో. బతకడానికి ట్రై చెయ్యి. గడువు దాటితే వదిలేస్తా, దొరికితే నరికేస్తా. పో. చాలా థ్యాంక్స్ అన్నా, కానీ 1 నెల రోజుల్లో నువ్వు ఎప్పుడు చంపేస్తావని భయంతో నీ నుంచి నేను పరిగెత్తి ఏదో ఒక రోజు ఆ టెన్షన్ లో నేనే పోతాను. 1 నెల రోజులు వద్దన్నా, 1 వారం రోజులు పెట్టుకుందాం. ప్లేస్ మన వైజాగే. ఈ 1 వారం రోజులు ఫ్రెండ్స్ తో ఆర్కే బీచ్ లో మందు కొడతా, జగదాంబ సెంటర్ లో టీ తాగుతా, నీకు అందుబాటులో ఉంటానన్నా. ఈ 1 వారంలో నన్ను చంపేయి, లేదా నన్ను వదిలే. సరే పోరా. సరే పోరా. ఈ 1 వారం రోజుల్లో నిన్ను చంపకపోతే వదిలేస్తా. థ్యాంక్స్ అన్నా. మైఖేల్, చంపేస్తానన్నా. ఏమయ్యా, సిగరెట్ తాగితే ఏమొస్తుంది? ముందు పోగొస్తుంది, తర్వాత దగ్గొస్తుంది, ఎప్పుడో క్లైమాక్స్ లో క్యాన్సర్. రేస్తావా? నువ్వు ఆల్రెడీ క్లైమాక్స్ లో ఉన్నావు కదా. ఏంటో అంత మాట అనేసావు? భయపడకు, ఈ పోతో ఏం రావాలేరు, ఛాయ్తో వస్తావు. ఈ ఫోటోలో నా మనిషి కనబడితే దీని ఎన్నుకున్న నంబర్ కి ఫోన్ చేయి, 10,000 ఇస్తా. ఏమంటారా? అలాగే అన్నా. అరే బండి స్టార్ట్ చేయరా. పోనీ. ఈ బంపర్ ఆఫర్ అయితే మనకు వర్కౌట్ అయ్యింది. తల్లి మాలతి తమ్ముడు చెప్పండి సార్. ఆ ఫోటోలో ఉన్న ఫేస్ ఒకసారి రివీల్ చేయమ్మా.
అమ్మదీనమ్మ చచ్చింద్ర గొర్రె రిషి హైదరాబాద్ వెళ్ళాక రిషి స్టైల్ ఎక్కువైందిరా. రిషి వాళ్ళు రేపు 10,000 డిసైడ్ చేశారా నువ్వేంటే కూల్ గా ఉన్నావు ఒక బోట్ పట్టుకు వెళ్ళిపోరా రే రే నా లైఫ్ గురించి నాకేం టెన్షన్ లేదు నీకు ఎందుకురా దా కూర్చో మొన్న ఏదో అమ్మాయి అన్నావు ఏదో ప్రాబ్లం అన్నావు చెప్పు సాల్వ్ చేద్దాం నీ అబ్బా బాగా ఒళ్ళు బర్చిన కూడా దాబాగా తందు రేట్ అంతా అని అడిగిందంట ఈ సిచ్యువేషన్ లో నా లవ్ స్టోరీ అవసరమా ఎవర్రా అమ్మాయి నేను చెప్పను హే ఆ అమ్మాయి పేరు మాలతి వాళ్ళ అన్న పేరు భూపతి